రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ జీవితంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఊహించినటువంటి పరిణామాలు మీకు ఎదురైన గందరగోళంలో మీరున్నా సరే దేవుని స్తుతించండి. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, మేలు చేయటం మర్చిపోవద్దు. అది మీకు కీడు సంభవించిన కానీ మేలు చేయటం ఎందు విసుగక నిత్యము మేలు చేద్దాం. ఎందుకంటే మన జీవితానికి నాయకుడు మన యేసయ్య, మన కాపరి, మన ఊపిరి. మన జీవితంలో ప్రతి ఆటంకాన్ని, ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఇతరులు మనకు కీడు తలపెట్టాలని చూసినా కానీ దాన్ని మేలుగా మార్చే దేవుడు మనకు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అదొక అందమైనటువంటి దేశం, అదే ఐగుప్తు దేశం. ఆ దేశంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు అరబ్బులు అన్నమాట. ఆ యొక్క వ్యక్తి మరి భార్య యేసయ్యను నమ్మింది. ఈ అరబ్బులు అక్కడ యేసుక్రీస్తు ప్రభువును అసలు నమ్మరన్నమాట. కానీ ఆ అరబ్బుల భార్యాభర్తలు ఒక అనగా ఆమె ఏం చేసింది? గృహిణి యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకుంది, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం మొదలుపెట్టింది. దేవుని ఎంతో భక్తిగా జీవిస్తూ ఉంది. ఆ విషయం ఎలాగైతే భర్తకు తెలిసింది, కొంతకాలం అయిపోయిన తర్వాత మరి అక్కడ ఆ యొక్క ఆనవాయితీ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం, ఆ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నమ్మినట్లయితే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపడం ఆనవాయితీ అన్నమాట. కాబట్టి ఈ విషయం భర్తకు తెలిసింది. రూల్ ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి అలా రాళ్లతో కొట్టి చంపడం ఇష్టం లేక ఈ భర్తకి ఎలాగైనా సరే ఆమెను చంపాలి, కానీ రాళ్లతో కొట్టు కాదు, ఎలాగైనా సరే ఆమెను చంపేసేయాలి అని చెప్పి ఆమెతోటి మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇదిగో, నువ్వు యేసయ్యను నమ్మవు, ఇలా నమ్మినట్లయితే నేను ఖచ్చితంగా చంపవలసి వస్తుంది, కాబట్టి ఆయన విడిచిపెడతావా లేదా అని చెప్పి ఈ భార్య అని భర్త ఎంతగానో మరి బెదిరిస్తూ ఉన్నాడు. అలాగే కొంతకాలం గడిచిపోయింది ప్రియులారా. అలాగే కొంతకాలం భరించాడు. కానీ ఒక రోజు చెప్తూ ఉన్నాడు, నీవు యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టకపోయినట్లయితే నేను నిన్ను చంపుతాను, నువ్వు విడిచిపెట్టు అంటున్నాడు. ఆమె, అయ్యా, నేను యేసయ్యని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, నన్ను విడిచిపెట్టు అనకండి, దయచేసి నేను యేసయ్యని విడిచిపెట్టలేను, చనిపోవటానికైనా సిద్ధంగా ఉంటాను, చనిపోవడానికైనా సిద్ధమే, కానీ నేను యేసయ్యని విడువను, ఆయన అంత ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్పి ఆ భర్త అంటున్నప్పటికీ ఆ భర్తకి ఆ సమాధానం ఆమె అలా ఇస్తూ ఉందన్నమాట. వింటున్నారా ప్రియులారా? నేను చనిపోవడానికని సిద్ధమేనండి, కానీ నా యేసయ్య నేను విడిచి ఉండలేనండి. యేసయ్యని జీవితం జీవించినా ఒకటే, జీవించకపోయినా ఒకటే, అనవసరం అండి అని చెప్పి ఆమె అంటూ ఉంది. ఐగుప్తు దేశం అంటే మరి అసలు దానికి పేరేంటి? సమాధులు ఉండేటువంటి దేశం, పిరమిడ్లు ఉండేటువంటి దేశం. పిల్లలు గమనించాలి, సమాధులు కలిగినటువంటి దేశం, పిరమిడ్లు కలిగినటువంటి స్థలం అది. అలాంటి స్థలంలో దేవుడు తన కొరకు జీవం కలిగినటువంటి స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదామే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నది. భర్త ఎంత హింసిస్తున్నా కూడా, భర్త ఎప్పుడు హింసిస్తూ ఉంటే ఆమె మాత్రం ప్రేమిస్తూనే ఉంది. భర్త విషయంలో ఏ మాత్రమో అనుమానం లేకుండా భర్తను ప్రేమిస్తూనే ఉంది. హల్లెలూయా. నిన్ను చంపేస్తాను అంటున్నాడు, అయినా సరే ప్రేమిస్తూనే ఉంది. కానీ ఆయనకి ఏ విధమైనటువంటి రీజన్ దొరకట్లేదు, ఎలా చంపాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, ఆమెను ఎలాగైనా చంపాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. ఇంకా చివరిగా చెప్పాడు, విడిచిపెట్టకపోతే, యేసయ్యను మర్చిపోకపోతే ఈరోజే నిన్ను చంపేస్తాను అన్నాడు. ప్లాన్ వేశాడు, ఈమెని రాళ్లతో కొట్టి చంపకూడదు, యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టు అనే ఉద్దేశంతో చంపకూడదు, కానీ మామూలుగానే చంపేసేయాలి ఈమెని అని ఒక ప్లాన్ వేసుకున్నాడు. అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. సో ఆ రోజు మరి ఆయనకి బ్యాంక్ అయిపోయింది. సాయంత్రం ఈవినింగ్ 6 o'clock వస్తా ఉన్నాడు. ఆ బ్యాంక్ వెళ్ళాడు, పని చూసుకున్నాడు, బ్యాంకు అయిపోయింది. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేసాడు. భార్యతో మాట్లాడుతూ ఆరంభించాడు. యేసు ప్రభు నిమిత్తం నిన్ను మరి చంపితే బాగుండదు అనుకున్నాడు మనసులో. కాబట్టి ఏదో ఒక నెపం మోపాలి, ఏదో ఒక నేరం మోపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది దొరకాలని చెప్పి ఆయన బ్యాంకు
మరి ఆఫీసులో మరి పని కాబట్టి, ఆ బ్యాంకు ఆఫీసర్ కాబట్టి, బ్యాంకుకి ఆయన ఆఫీసర్ కాబట్టి ఈ తాళపు చెవులన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఈ తాళపు చెవులన్నీ కూడా ఆయన దగ్గరే ఉండేటువంటివి. అంతే, అతను ఏం చేశాడంటే భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. భార్యని పిలిచి, తాళం చెవులు నేను ఎంత వెతికినా కనపడతలేదు, ఎక్కడ పడేస్తావు అన్నాడు. భార్యకి అర్థం కాలేదేమని. అదేంటంటే నేను పడేటివేంటి అంటే, ఎక్కడ పడేస్తావు అన్నాడు. నాకేమీ తెలియదండి అంటే, నేనేమి చేయలేదండి అన్నది. లేదు, నీ దగ్గరే ఉంటాయి, నీ దగ్గరే ఉంటాయి అంటే, లేదండి చూడండి మీ దగ్గరే ఉంటాయి, వెతకండి, వెతికితే కనపడతాయి అన్నది. లేదు 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 లేదు, ఎక్కడ పడేస్తావు అంటే, లేదండి వెతకండి, ఒకవేళ మీకు వెతకటానికి ఓపిక లేకపోయినట్లయితే నేనే వెతికి పెడతానండి, నేనే వెతికి చూపిస్తానండి మీకు ఎక్కడున్నాయను. ఎలాగ రేపు మరి సండేనే కదా, సమయం ఉంది కదా, మీరు మండే వెళ్ళే సమయానికల్లా నేను తాళాలు మీకు అప్పచెప్తానండి, వెతుకుతానండి, కోప్పడకండి అని చెప్పి ఆమె చాలా ప్రేమగా సమాధానం చెప్తూ ఉంది. చాలా ప్రేమగా ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఇలాగ సమయం గడుస్తూ ఉంది ప్రియులారా, అయిపోతూ ఉంది సమయం అయిపోతూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, అవన్నీ నాకు తెలియదు, నాకు తాళపు చెవులు ఇస్తావా లేదా, ఇవ్వకపోతే చస్తావు, నా తాళపు చెవులు నాకు కావాలి అని చెప్తోంది. వారికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. శనివారం రాత్రి అయిపోయింది ప్రియులారా, తెల్లవారితే ఆదివారం. ఆ రోజు తాళం చెవి దొరకపోతే ఆ ఆదివారం సాయంత్రానికి చంపేస్తానన్నాడు. శనివారం రాత్రి ఆమె నిద్ర పట్టలేదు. రాత్రి అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. యేసయ్యా నువ్వు మంచివాడు కదా, నీ మంచితనాన్ని చూపించేటువంటి వాడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా అని చెప్పి నాకు సహాయం చేసినందుకు వందనాలు దేవా అని రాత్రి అంతా కూడా దేవుని స్తుతించడం ప్రారంభించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి అంతా స్తుతించగా తెల్లవారిపోయింది. ప్రార్థిస్తూ ఉంది, తెల్లవారింది. ఇంకా ఆమెకు అర్థమైంది, ఈరోజు నన్ను నా భర్త చంపేస్తాడు, తాళం కనిపించలేదు అని చెప్పి ఇంతవరకు భర్తను ప్రేమిస్తానే వచ్చింది. కానీ ఇంక ఇది లాస్ట్ రోజు అనుకుంది, ఈ రోజు నన్ను నా భర్త చంపేస్తాడు కాబట్టి ఇంకా లేచిన వెంటనే భర్తని ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. రోజు కంటే తాజాగా తయారైంది, అందంగా తయారైంది, భర్తను ఆకర్షించే విధంగా తయారైంది. భర్తకి అత్యంత ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఏదో అది చేసింది, పెట్టింది. ఆ భర్త ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది, తింటూ ఉన్నాడు. కానీ పగ మాత్రం చంపుకోలేదు ఆయన. ఈరోజు నేను ఎలాగైనా చంపుతాను, నువ్వు తాళం నాకు దొరకలేదు, నువ్వు తాళం నాకు ఇవ్వకపోయినట్లయితే నేను చంపుతాను అన్నాడు. ఆ భర్తకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంది, ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. ఆయన ఎంత ద్వేషిస్తుంటే అంతగా ప్రేమిస్తుంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రానికి నేను చనిపోతున్నా, నా భర్త నన్ను చంపేస్తాడు, ఎలాగో చనిపోతున్నాను కాబట్టి బాగా సేవ చేసి నేను చనిపోవాలి, నా భర్తకి ఈరోజు బెస్ట్గా నేను పరిచర్య చేయాలి, దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా ఉండాలి అని చెప్పి ఆ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి తింటూ ఉన్నాడు. తింటూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఈరోజు చివరి రోజు కదా, మంచి కర్రీ ఏదన్నా తెచ్చుకుందాం, మంచి కర్రీ తెచ్చి, నాన్ వెజ్ ఏదైనా తెచ్చి మంచిగా వండించుకుని తినేసి దీన్ని చంపేద్దాం అన్నట్టు అనుకున్నాడు. ఆయన వెళ్ళాడు, మార్కెట్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి చికెన్ షాప్కి వెళ్తే చికెన్ అయిపోయింది, మటన్ షాప్కి వెళ్తే మటన్ అయిపోయింది, ఎక్కడ ఇవి దొరకలేదు. కానీ ఇంకా ఆ ఫిష్ మార్కెట్కి వెళ్తే ఒక ఫిష్ మాత్రమే ఉన్నది. ఆ ఫిష్ని తీసుకుని వచ్చాడు ఇంటికి. ఆ ఫిష్ ఇచ్చాడు. ఆమె చాలా అద్భుతంగా వంట చేసింది, ఫిష్ కర్రీ వండింది. తీసుకురమ్మని తీసుకొచ్చాడు. మధ్యాహ్నం అయిపోయింది, ఫుల్గా తాగుతూ ఉన్నాడు, ఆ చేపను తింటూ ఉన్నాడు, ఎంజాయ్ చేశాడు. అయిపోయింది, సాయంత్రం అయిపోయింది ప్రియులారా. తినేసిన తర్వాత ఆ సాయంత్రానికి అయిపోయింది, 5-6 అయిపోయింది సమయం. మళ్ళా మొదలుపెట్టాడు, నా తాళం ఎక్కడా, ఇస్తావా చస్తావా అన్నాడు. ఇంకా నిన్ను చంపేస్తాను నేను. ఈ లోపల మొత్తం అంతా దిగింది ఆయనకి. నేను చంపేస్తాను అని చెప్పి ఆ కత్తి తీసుకుని వచ్చేసాడు ఆమె దగ్గరికి. నిన్ను చంపేస్తాను, ఇంకా నా తాళం ఇవ్వలేవు, నీ దగ్గర ఉండదు, ఇంపాసిబుల్, నాకు తెలుసు ఆ తాళం దొరకదు అని చెప్పి చంపేస్తాను అన్నప్పుడు, ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆమె వెళ్ళి వెంటనే లోపలికి వెళ్ళి ఆ తాళాన్ని తీసుకొని ఆ వ్యక్తి చేతిలో పెడితే నిశ్చేష్టుడైపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఎలా దొరికింది నీకు ఈ తాళం, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆమె చెప్తూ ఉంది, ఏమంటే నా దేవుడు గొప్ప దేవుడు అని. అంటే ఎలాగొచ్చింది నీకు ఈ తాళం అంటే అసలు ఏం జరిగిందని అంటే, ఇదిగో నేను ఆఫీస్ నుంచి వస్తా ఆ శనివారం సాయంత్రం ఈ నైల్ నది పక్క నుంచి వస్తూ ఉండగా నాకు ఆలోచన వచ్చింది, నిన్ను చంపాలంటే కారణం దొరకట్లేదు కాబట్టి ఈ తాళం ఆ నదిలో పడేస్తా,
ఈ నదిలో పడేస్తే నువ్వెంత వెతికినా దొరకదు. కాబట్టి ఆ నదిలోంచి నీకు తాళం రాదు. కాబట్టి నదిలో పడేసి వచ్చాను నేను. నదిలో పడేసిన తాళం నీ చేతిలోకి ఎలాగొచ్చింది అంటే ఆమె చెప్తా ఉంది, దేవుడు గొప్పవాడండి, ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రణాళిక గొప్పది. ఆ నదిలో మీరు పడేశారు కదా, అది ఒక చేప మింగింది. అదే చేపని మీరు నిన్న ఆదివారం కొనుక్కుని వచ్చారు. ఆ చేపని నేను చేస్తూ ఉండగా ఆ చేప కడుపులో ఈ తాళం ఉన్నది. నాకు అర్థమైంది, నా దేవుడు గొప్ప కార్యం చేశాడని. ఇదిగోనండి మీ తాళం అనిస్తే భర్త నిశ్చేష్టుడైపోయాడు, ఆశ్చర్యపోయాడు. దేవుడు కార్యాన్ని కల్లారా చూశాడు. నిజమే, దేవుడు గొప్పవాడని చెప్పి వెంటనే మోకరించి ఏడవడం ప్రారంభించాడు. భార్యను హత్తుకున్నాడు, నన్ను క్షమించు, యేసయ్య నిజ దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం, దేవుని నామాన్ని మహిమపరచడం ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరు కలిసి దేవుని స్వీకరించారు, దేవుని కనపరిచారు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా కీడుని మేలుగా మార్చే దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే అటువంటి కార్యం నువ్వు చూడగలుగుతావు. నమ్మిన వారందరూ కూడా మీ జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.